ఇంకోటి వీలైనంత వరకు చంద్రబాబును, చంద్రశేఖరరావును, కేసీఆర్ను లేవకుండా చేస్తే మంచిది అనే ఒక ఇంటెన్షన్ మోదీకి పూర్తిగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళిద్దరు ముఖ్య నాయకులు కాబట్టి వాళ్ళు ఇందులో ఎంటర్ అవ్వాలంటే వీళ్ళిద్దరూ అంతే కదా. కాబట్టి ఇది జరుగుతుంది. ఇది ఎక్కడో ఒక చోట ఇది ఆ సుడిలో చిక్కుకుంది. చివరికి ఏం తెలుతుందో ఇంకొంచెం సమయం పడుతుంది. హడావుడి లేదు కదా వాళ్ళకేమి. ఇప్పుడు చంద్రబాబుకున్న హడావుడి పవన్ కళ్యాణ్కి ఏమి ఉండదు. లేకపోవడం ఏంటి సార్ అది? అసలు ఈయన బిట్టి పరిస్థితుల్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేసిక్గా పవర్ స్టార్ కమ్ రాజకీయాలు. ఆయన వయస్సు కూడా ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్. ఆయన గ్లామర్ ఇంకా ఉంది చాలా కాలం. ఇప్పుడు ఆయన ఏమి ఇదయ్యే పరిస్థితి కాదు. చంద్రబాబుకు ఇది లాస్ట్ ఛాన్స్. చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ అంటే తెలుగుదేశానికి కూడా ఇది లాస్ట్ ఛాన్స్. అదే ఆయన ఒప్పుకుంటాడా లేదా? ఉదాహరణకు మొన్న ఒక చర్చ పెట్టారు కదా రిపబ్లిక్ టీవీకి, ఏదో ఎన్నికల్లో తప్పుకుంటానన్నాడని. అదే నిజానికి పాత ఎప్పటిదో అది ఆ వీడియో. దాన్ని ఇప్పుడు ముందుకు తెచ్చారు. దాన్ని ఎందుకు తేవడం? ఆయన 2022లో కర్నూలు జిల్లా సభల్లో మాట్లాడుతూ ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ తప్పండి అంటే దాన్ని వెనక్కి తీసుకొని ఇంకా మళ్ళీ ఇంతవరకు అనలేదు. కాబట్టి అదే ఆయన మనసులో నుంచి వచ్చిన మాట. చంద్రబాబుకి ఇది లాస్ట్ ఛాన్స్ అండి, పవన్ కళ్యాణ్కి ఇది ఫస్ట్ ఛాన్స్ అండి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ మీరు చూడండి. అండ్ బీజేపీకి డబుల్ ఛాన్స్. అంటే అటు చంద్రబాబు అయినా పర్లేదు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా పర్లేదు. కాబట్టి ఈ 3 రకాల ఛాన్సుల మధ్య యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది రాజకీయాల్లో. వీళ్ళకి ఎవరికి పబ్లిక్ యాంగిల్ లేకపోతే రాష్ట్ర శ్రేయస్సు అదంతా తర్వాత కదా. ముందు వాళ్ళ పార్టీల కోణంలో చూసినప్పుడు జగన్కు సెకండ్ ఛాన్స్. అదే జగన్కు సెకండ్ ఛాన్స్. కాబట్టి వీటన్నిటిని లెక్కేసుకుంటూ పోతే అందరికంటే చిక్కులో ఉన్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ముందు కేసు వచ్చింది, అవును. తర్వాత పవన్ కళ్యాణ్ కాపునాడు డైవర్షన్ వచ్చింది, ఆ తర్వాత బీజేపీ డిలేయింగ్ టాక్టిక్స్ వచ్చాయి. వీటన్నిటితో అటెన్షన్ పోయింది. ఆయన చాలా కష్టపడి మీడియాలో, సోషల్ మీడియాలో ఎంతమందినో పెట్టి ఎన్నెన్నో స్టోరీస్ పెట్టించి ఆఖరికి షర్మిల వచ్చినా కానీ షర్మిల రావడాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయగలిగిన పరిస్థితిలో తెలుగుదేశం లేదు. షర్మిల వస్తూనే కాంగ్రెస్ పతాకము, బీజేపీ మాట వరుసకైనా చంద్రబాబు జగన్ అని ఇద్దరిని కలిపి అనడం. మొన్న పురంధేశ్వరి షర్మిలకు కూడా సమాధానం చెప్పారు. అవును. సభలో న్యాచురల్గా కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ బీజేపీ క్లాష్ అవుతాయి కదా. ఇప్పుడు పాపం తెలుగుదేశం వాళ్ళు ఆమె పట్ల తమ మొగ్గును మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి. షర్మిల రావాలి జగన్ అటాక్ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి కూడా ఆమె మోదీ కంటే జగన్ ఎక్కువ అటాక్ చేస్తున్నారు. ఓకే, చేయొచ్చు రాజకీయాల్లో, కానీ తెలుగుదేశం తన సంఘీభావం ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు డాక్టర్ సునీత వచ్చారు. మీరు సునీత విషయం కూడా తీసుకోవచ్చు. షర్మిల కంటే తీవ్రమైన ఆరోపణలు తీవ్ర భాషలో చేశారు. ఆమె పోటీ చేస్తారా, వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తారా మనకు తెలియదు. కానీ బట్ ఎందుకు షర్మిల ఉండగా సునీత అవసరమైంది? సునీతను ఎందుకు ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ షర్మిలను వీళ్ళు హైలైట్ చేయలేరు. కాబట్టి తెలుగుదేశంతో సేల్ అయ్యే ఒక క్యాండిడేట్, ఒక ఫేస్ కావాలి. షర్మిల కాంగ్రెస్లో ఉండి చేయలేరు కాబట్టి సునీత క్యాన్ డూ దట్. అవును. వాళ్ళు తెలుగుదేశం తరఫున కూడా పోటీ చేయగలిగిన అవకాశం సునీత కూడా. బలమైన అభ్యర్థులు కూడా అంతగా తెలుగుదేశం పార్టీకి లేదు. అట్లాంటి చోట ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడ హత్యకు గురైన వివేకానంద రెడ్డి కూతురు ఇదంతా కూడా ఉంటే వచ్చేటటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది. లేదంటే వీళ్ళని ఇండిపెండెంట్గా నిలబెట్టి మద్దతు తెలుపుతాము, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. విక్టిమ్స్గా వీళ్ళు ఇండిపెండెంట్గా నిలబెట్టి మద్దతు తెలపాలి అనేది కూడా. మొత్తానికి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కాకుండా వైఎస్ కుటుంబం నుంచి మరొక ఫేస్ కావాల్సిన ఒక అవసరం అయితే టీడీపీకి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ను వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. అందుకని పులివెందుల నుంచి షర్మిల ఒక టాక్ వస్తున్నా సార్. మోస్ట్ పాజిబుల్. కానీ పులివెందుల ప్రస్తావన ఈమె చేశారు డాక్టర్ సునీత. అవును. మీరు కదా పులివెందుల ఎమ్మెల్యే, ఆమె 1-2 సార్లు పులివెందుల సీటు ఎమ్మెల్యే ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అక్కడ 2 సీట్లలో కూడా ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా చేయొచ్చు పోటీ. అదేం పెద్ద ప్రాబ్లం కాదు కదా. దట్ ఈస్ పాసిబుల్. ఆ పార్టీలు వాళ్ళకు ఉన్న అవగాహన దాన్ని బట్టి. కానీ ఒక వెరీ సీరియస్ బిట్టర్ ఫైట్, ఓ తీవ్ర కుటుంబ యుద్ధం అయితే అక్కడ జరుగుతుంది. అంటే ఇంత రాజకీయం చేసి ఇప్పుడు మీరు ఇక్కడ